నమస్కారం. మనకి చాలా రకాల ఆకుకూరలు ఉంటాయి. తోటకూర, గోంగూర, బచ్చల కూర, చుక్కకూర, పొనగంటి కూర, ఇలాంటి కూరలు తెలుసు. ఈ మధ్యకాలంలో ములక్కూర కూడా తింటున్నాం అనుకోండి ఎక్కువ మంది. సో ఇవి కాకుండా గిరిజన ప్రాంతంలో గిరిజనులు తినే ఆకుకూరలు అయితే మనం లెక్కట్లేం, అన్నీ ఉంటాయి అన్నమాట. అన్ని రకాలు ఉంటాయి. అలా గంగబాల కూర అని, చిలక తోటకూర అని, ఎర్రమూల తోటకూర అని రకరకాలు అన్నమాట. అలాగే గంగపావలి కూర ఉంటుంది. పావలి కూర, గంగపావలి కూర, అలాగే ఇంకొకటి కొండ పావలి కూర. గంగపావలి కూర తింటూ ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఈ కొండ పావలు కూడా అవే ఉంటాయి. ఇక విశేషం ఏంటంటే ఈ కొండ పావలి కూర అనేది, ఈ ఆకుకూర, ఈ మొక్క మన తూర్పు కనుమలలో చాలా అరుదున ఉంటుంది. అంటే చాలామందికి పుస్తకాల్లో అక్కడ ఆ మొక్క ఉంటుందని తెలుసు తప్ప మొక్క మామూలుగా దొరకదు. ఇది వెరీ రేర్ ప్లాంట్ ఉంటుంది. మన మొత్తం తూర్పుకనుమలు అంతా మా వాళ్ళు 2 నెలలు తిరిగితే 2-3 నెలలు తిరిగితే కానీ తిరిగే దీనికోసం చాలా తిరగ ఎక్కడో బొర్రా గుహల దగ్గరలో ఎక్కడో ఒక చోట కనపడింది ఉంటుంది. అలా ఏంటంటే ఒక అరుదైన మొక్క ఇది. మామూలుగా ఆకుకూర ఇదేమీ పెద్ద ఇది కాదు. శుభ్రంగా ఆకుకూర అందరూ తినేవారు, గిరిజనులు పూర్వం తినేవారు ఈ కొండపావలి కూర. దీని ఏంటంటే పప్పులు వేయగానే మెత్తగా అయిపోతుంది, పేస్ట్లా కనపడదు, కానీ టేస్టీగా ఉంటుంది. ఇందులో చాలా విటమిన్స్, మినరల్స్ అవి ఉంటాయన్నమాట. మంచి ఆరోగ్యానికి మంచి ఆరోగ్యం. అలాగే పౌష్టికాహారం బాగా. అది పప్పులో వేసి తింటారు. అలా ఉట్టిది కూడా ఇలా కూరలో ఉడకబెట్టేస్తే పేస్ట్ పప్పులో అయిపోద్ది అన్నమాట. అది అన్నంలో వేసి తింటే బాగుంటుంది, పుల్లగా కొంచెం ఉప్పు వేసి వండి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొండ పావలి కూర అన్నమాట. ఇది వండడం కూడా చాలా ఏం లేదు, పప్పులో మనం తోటకూర ఎలా వేస్తామో చుక్కకూర అలాంటి పప్పు, చుక్కకూర పప్పు వండుతాం కదా, అలాగే ఇవి ఈ ఆకుకూర బచ్చలి పప్పు అలా ఉన్నట్టుగానే ఇవి కొండపావలి కూర చిన్న ముక్కలు కట్ చేసేసి పప్పులు వేసి ఉడకబెట్టేయడం, కొంచెం ఉప్పు వేసుకొని తినేచ్చు అనమాట. తినడం వల్ల అంటే ఇందులో చాలా మినరల్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మంచి ఆరోగ్యం అది. మనకి అంతా డిఫిషియన్సీ కదా ఇప్పుడు, మినరల్స్ డిఫిషియన్సీ, విటమిన్ డిఫిషియన్సీ, అన్నీ డెఫిషియన్సీ. విటమిన్ డి కూడా డెఫిషియన్సీ. అసలు మన కని విని జబ్బు విటమిన్ డి. మామూలుగా అయితే విటమిన్ డి ఏముంది, మార్నింగ్ ఎండలోకి వెళ్ళి కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే విటమిన్ డి వచ్చేస్తుంది. అలాంటిది విటమిన్ డి మనం కూడా వేసుకుంటున్నాం. ఇవన్నీ ఫారిన్ కంట్రీలో వేసుకుంటారు అలాంటివన్నీ కూడా, ఆ సప్లిమెంట్స్ అని కూడా. మనకి ఆవకాయ పచ్చళ్ళు ఎలా ఉంటాయో వాళ్ళకి ఈ సప్లిమెంట్స్ అలా ఉంటాయి పెద్ద పెద్ద టిన్నుల్లో, సంవత్సరం సరిపడా. అలాగా మనం కూడా ఏంటంటే మనం ఇంకా ప్రకృతిగా ఎలా మానేసాం. మనం సూర్యోదయం చూడడం, సూర్యాస్తం చూడడం, వర్షం చూడడం, చలి చూడడం, ఏమీ చూడడం. ఒక బాక్స్, ఒక ఎనపెట్లో కట్టుకుని ఆ పెట్లో ఉంటాం మనం. ఉండవల్ల దేనికి మనం ఎక్స్పోజ్ అవ్వం ప్రకృతికి. కాబట్టి ఇవన్నీ మనకి వచ్చేస్తాయి, మనకి డిఫిషియన్సీ వచ్చేస్తాయి. వాళ్ళకేంటి, వాళ్ళు బయట తిరిగినా రావు, ఎందుకంటే ఆ నేచర్ అలాంటిది. వాళ్ళు బయట అనేది తిరిగినా ఎండ ఉండదు, ఇంక డి విటమిన్ ఎక్కడ వస్తుంది, రాదు. అలాగే ఇన్ని పోషకంగా ఉన్న మొక్కలు కానీ కూరగాయలు కానీ వాళ్ళకి ఉండవు. అలాగే వాళ్ళకి ఆహారం వేరు కాబట్టి వాళ్ళకి డిఫిషియన్సీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అవన్నీ చేసుకుని వాడు సప్లిమెంట్స్లా వాడతారు పాపం. మనకి అదేమో అక్కర్లేదు. మనకి ఇవన్నీ మనకు బోల్డ్ ఉన్నాయి, బొచ్చెడు అవన్నీ. అలా అన్నింటిలో ఇలాంటి ఆకుకూర చాలా ఉంటాయి. ఇది చాలా సింపుల్. ఒక చిన్న కొమ్మ మనం దాంట్లో వేసుకుంటే అలా పాకిపోద్ది, నీళ్ళు ఉంటాయి, విస్తరించేస్తుంది. మనం 10 మందికి ఇవ్వచ్చు అలా అనమాట. మనం ఇప్పుడు మొక్కలు డెవలప్ చేస్తాం, తర్వాత మనం ఈ మొక్కలు కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇది గిరిజనులతో మళ్ళీ ఆ ప్రాంతంలోనే మనం వాళ్ళనే పెంచమంటున్నాం అన్నమాట. పెంచితే మనకు కూడా మొక్క ఇస్తుంది, అవి ఎక్కడైనా పెరుగుతుంది. ఎక్కడైనా మళ్ళీ ఈ మొక్క ఎక్కడైనా పెరిగి మొక్కే. కాకపోతే మనం పట్టించుకోవడం వల్ల పోయింది. దేని యందు శ్రద్ధ ఉండదో అది వెళ్ళిపోద్ది, మన దగ్గర ఉండదు. దేని యందు శ్రద్ధ కలదో అదే ఆటోమేటిక్గా మన దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. అలా శ్రద్ధ ఉండాలన్నమాట. ఉంటే ఉంటుంది, అయితే వెళ్ళిపోతుంది. ఏదైనా ఒక చొక్కా అయినా, మనం ఆడుకునే చెప్పులైనా శ్రద్ధ ఉందనుకోండి ఉంటాయి, శ్రద్ధ లేదనుకోండి ఎక్కడ పోతాయి. అలా అనమాట. ఏదైనా వెళ్ళిపోద్ది, అలా జరిగిపోద్ది, మన దగ్గర ఉండదు అనమాట. శ్రద్ధ లేకపోతే అది ఉండదు. అలా ఏంటంటే మొక్కల మీద మనం ఇలాంటి మొక్కల మీద శ్రద్ధ పెడితే అవి మన దగ్గరకు వస్తాయి. మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అండి మాది. నేను ఒక ట్యాక్సీ డ్రైవర్ని, ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడినండి. నాకు సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్. నాకు ముక్కులో గడ్డ కట్టేస్తుందండి, నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిది కదా సరిగ్గా. నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి, లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టుకోతే, అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గుతుంది, నువ్వు ఇమీడియట్గా రేపు
నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు అలాగా బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్గా తీసుకొచ్చారండి. కిరాయికి అడుచుకున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గరికి ఆదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్. నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి, నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే, అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి. ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయింది కొద్దిగానండి, రిలీఫ్ అయింది. ఊపిరి అందుకుంటుంది నాకు, అంటే నోటితో పీల్చుకున్న గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను, లైట్గా వచ్చిందండి. కంప్లైంట్ ఓహో క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా. దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసిపోయానండి అండి, ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మింగుతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి. జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ ఏంటి బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారు వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు, నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీతో ఇలా హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.